హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేనైతే ఈరోజు స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర విజయవాడలో అయితే ఉన్నానండి. సో నేను ఇక్కడ ఈ అంబేద్కర్ స్టాట్యూకి సంబంధించి ఏమేమైతే మనకి ఇక్కడ అరేంజ్మెంట్స్ చేశారు, ఏమేమి విశేషాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అట్లాగే కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, మనం అయితే ఈస్ట్ గేట్ నుంచి లోపలికి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. అటు నుంచి మనం ఎంటర్ అవ్వాలి. లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి పార్కింగ్ ప్లేస్ ఉంది. చాలా విశాలంగా పార్కింగ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ అనేది ఒకటి అరేంజ్ చేశారు. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. ఈ టికెట్ వచ్చేసి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా 5 రూపీస్ పెట్టారు. సో ఖచ్చితంగా చిల్లర అయితే తెచ్చుకోండి. ఇక్కడ యూపీఐ స్కాన్ లాంటివి అయితే ఎటువంటివి లేవు, ఇంకా పెట్టలేదు, త్వరలో పెడతారని అయితే చెప్తున్నారు. సో మనిషికి 5 రూపాయలు టికెట్ తీసుకుని మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. లోపలికి ఎంటర్ అవ్వగానే అంబేద్కర్ వ్యూ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. చక్కగా ఆకాశంలో సూర్యుడిలాగా చక్కగా కనిపిస్తున్నారు. చాలా బాగా అయితే ఇక్కడ అరేంజ్ చేశారు. అలాగే ఇంకొక అంబేద్కర్ విగ్రహమే కాదు, దీని ముందు చాలా మంచి గార్డెన్, ఇట్లా నెమలి బొమ్మ కానివ్వండి, గ్రీనరీ, మంచి మంచి పూలు, అలాగే వాటర్ ఫౌంటైన్స్ కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ప్లెజెంట్గా ఉంది ఈ వాతావరణం. సాయంత్రం పూట అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. నైట్ అయితే ఇంకా లైటింగ్ తోటి అదిరిపోతుంది అనమాట. దీని మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. సో ఈ విగ్రహం యొక్క ఎత్తు వచ్చేసి మనకి 125 అడుగులు ఉంటుందండి. కింద చాలా మనకి ఇన్ఫర్మేషన్కి సంబంధించి కొన్ని ఆడిటోరియంస్ లాంటివన్నీ కూడా ఏర్పాటు చేశారు. అవి నేను లోపలికి అయితే తీసుకెళ్ళి చూపిస్తాను. ముందైతే బయట ఇంకేమేమి విశేషాలు ఉన్నాయో కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 19, 2024 దీన్ని అఫీషియల్గా ప్రారంభోత్సవం అయితే చేయడం జరిగింది. సో బయట ఇంకేం విశేషాలు ఉన్నాయో చూపించిన తర్వాత లోపలికి అయితే వెళదాము. బయట చూడండి, ఆయన పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఉన్న ప్రతి ఒక్క తన జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలని 3D బొమ్మల్లాగా, అంటే ఒక విగ్రహాలు గోడ మీద విగ్రహాలు చెక్కితే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే అరేంజ్ చేశారు. నేనైతే ప్రతి ఘట్టాన్ని కూడా నేను వీడియో తీసుకుంటూ వచ్చాను. మీకు ఇంకా డీటెయిల్గా తెలియాలి అంటే కనుక వీడియో పాస్ చేసుకుంటూ ఒక్కొక్కటి చూసుకుంటూ అయితే నేను వెళ్ళొచ్చు. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేనైతే కొంచెం స్పీడ్గానే నేను ఈ ఘట్టాలన్నింటినీ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఒకసారి మొత్తం చూడండి. నెక్స్ట్ లోపలికి అయితే వెళదామండి. ఇది వచ్చేసి కాలచక్ర మహామండపం అనే పేరుతోటి ఇక్కడ మనకు పెట్టారు. సో లోపలికి మనం ఎంటర్ అవ్వగానే 3 రంగుల జెండాలు అంబేద్కర్ గారు చాలా చక్కగా అయితే కనిపిస్తున్నారు. అలాగే ఈ బొమ్మకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఆయనకు సంబంధించినటువంటి కొన్ని కొటేషన్స్ని అవన్నీ కూడా మనకి ఇక్కడ చాలా చక్కగా అరేంజ్ చేశారు. అలాగే దీని పక్కన మనకి విహార మినీ థియేటర్ ఉంది. ఇందులో వచ్చేసి అంబేద్కర్కి సంబంధించిన డాక్యుమెంటరీస్ అని ప్రజెంట్ చేస్తారు. ప్రస్తుతానికి జనాన్ని పిలవట్లేదు, పంపించట్లేదు లోపలికి. తర్వాత ఇక్కడ అంబేద్కర్ చైత్య అని చెప్పి పెట్టారు కదా, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ మనకి రైట్ సైడ్ ప్రదేశానికి సంబంధించి మొత్తం బ్లూ ప్రింట్ అనేది ఇక్కడైతే పెట్టారు. మనం ఇక్కడ కూడా దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఆ తర్వాత మనం బయట తీసుకున్న టికెట్ ఇక్కడ చూపించి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ సపరేట్ టికెట్ అయితే అవసరం లేదనమాట. లోపల ఎంటర్ అవ్వగానే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అంబేద్కర్ గారికి సంబంధించిన ప్రతి విషయాన్ని, ఆయన జీవితంలో జరిగిన ప్రతి ఘట్టాన్ని కూడా ఇక్కడ మనకి బొమ్మల రూపంలో చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఆయన పుట్టుక దగ్గర నుంచి, ఆయన జననం దగ్గర నుంచి, ఆయన కుటుంబ విశేషాల దగ్గర నుంచి ప్రతి విషయాన్ని మనకి ఇక్కడైతే చూపించే ప్రయత్నం అయితే చేశారు. ప్రతి విషయాన్ని అన్నమాట మనకి ఇక్కడ ఒక విషయం ఉంది, ఒక విషయం లేదన్నది కదా. ఆయన చిన్నప్పుడు చదువుకున్న విశేషాలు కానివ్వండి, అట్లాగే ఆయన బొంబాయి స్కూల్లో చదువుకున్నప్పుడు ఆ స్కూల్లో జరిగిన సో ఆ స్కూల్కి సంబంధించిన విశేషాలు డిస్ప్లే చేసే విధంగా అయితే మనకి ఇక్కడ అరేంజ్ చేశారు. ఆయన చదువుకుంటున్నప్పటివి, అలాగే ఆయన మ్యారేజ్ గురించి, తన వివాహం గురించి కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరిగింది. అంబేద్కర్ గారి భార్య గురించి కానీ మొత్తం వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ పొందుపరిచారు. స్కాలర్షిప్ ద్వారా లండన్ వెళ్ళి చదువుకోవడం, దాని గురించి కూడా మనకి ఇక్కడైతే డిస్ప్లే చేశారన్నమాట. ఆ విషయాన్ని కూడా మనకు తెలిసే విధంగా పెట్టారు. ఇక్కడ చూడండి రైట్ సైడ్ అంబేద్కర్ గారు నిజంగా ఇక్కడికి వచ్చి కూర్చొని చదువుకుంటున్నారా అన్న విధంగా ఇక్కడైతే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదన్నమాట. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎక్సలెంట్ అని చెప్పాలన్నమాట. ఇక్కడ చేసిన వర్క్కి అసలు మామూలుగా లేదు, మైండ్ బ్లోయింగ్ అనమాట. నెక్స్ట్ లెవెల్, ఇంకా వేరే మాట అవసరం లేదు. ఇక్కడ చూడండి అసలు ఇంకా వేరే లెవెల్లో ఉందన్నమాట. చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వచ్చి చూస్తే కానీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది తెలియదు. నేను వీడియోలో కొంతవరకు అయితే చూపిస్తున్నాను కానీ మొత్తం అయితే నేను చూపించలేను కదా. సో మీరు వచ్చి ఈ ఎక్స్పీరియన్స్ని చూస్తే ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. తర్వాత చూడండి, చెట్టు కింద అంబేద్కర్ గారు కూర్చుని దీర్ఘాలోచనలో ఉన్నట్టుగా ఇక్కడ ఒక
పెట్టారు, దీనికి లైటింగ్ ఏర్పాటు చేశారు. అసలు ఇంకా మాటలు రావట్లేదు అనమాట, చాలా బ్రహ్మాండంగా ఉంది. అట్లా క్రౌడ్ కూడా విపరీతంగా వచ్చారు. అలాగే ఆయనకు సంబంధించి బోధించు, సమీకరించు, పోరాడు అనే 3 వాక్యాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఇచ్చారు. అట్లాగే సిడ్నీ కాలేజ్ ఆఫ్ కామర్స్లో ఆయన లెక్చరర్గా పదవీ విరమణ చేసిన సందర్భంగా దానికి సంబంధించినటువంటి కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన ట్రాజడీస్, అంటే ఆయన జీవితంలో జరిగిన కొన్ని విషాద సంఘటనల గురించి చూపించారు. అలాగే భీమా కోరేగావ్ గురించి కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేశారనమాట. అలాగే ఆయన జీవితంలో మహా సత్యాగ్రహం గురించి కూడా ఇక్కడికి వివరాలు చూపించారు. చూడండి అంబేద్కర్ గారి విగ్రహాలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో, ఆయనకు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ చూపించారు. చాలా బాగుందన్నమాట, 2 కళ్ళు సరిపోవట్లేదన్నమాట. సో ఆయన జీవితంలో ఆయనతో పాటు ప్రయాణించినటువంటి కొందరు సహచరుల ఫొటోస్ అనేది మనకి ఇక్కడైతే డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి ఒక చిన్న డాక్యుమెంటరీని అయితే ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తున్నారు. ఇది సుమారుగా ఒక 3 నుంచి 4 మినిట్స్ దాకా అయితే ఉంది. నేనైతే మొత్తం నిలబడి చూశాను, కానీ మీ మొత్తాన్ని నేను అంత టైం ఇక్కడ నిలబడి మీకైతే నేను చూపించలేను, మీకు అంత టైం ఉండదు. కాబట్టి నేనైతే కొంచెం స్పీడ్ మోషన్లో అయితే మొత్తం ఈ డాక్యుమెంటరీ అంతా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు కనుక ఇక్కడ ప్లేస్కి విజిట్ చేస్తే ఈ డాక్యుమెంటరీ 4 నిమిషాలు టైం వేస్ట్ అయినా పర్లేదు, ఇక్కడ నుంచి చూస్తే మీకు తెలియని కొన్ని విషయాలు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంది. సో టైం వేస్ట్ అనుకోకుండా ఇక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేయడానికి అయితే ట్రై చేయండి. తర్వాత అంబేద్కర్ గారి భార్య మరణించిన సందర్భాన్ని మనకి ఇక్కడ చూపిస్తున్నారు. తను అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ తను చనిపోయినప్పుడు విషయాలను కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు, అది కూడా మనం చూడొచ్చు. తర్వాత ఈ పరిణామాలన్నీ జరిగిన తర్వాత ఆయన మళ్ళా చదువు కోసం తిరిగి చదువు పూర్తి చేయడానికి లండన్కి తిరిగి వెళ్ళిన విశేషాలను కూడా మనకి ఇక్కడైతే చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ నుంచి చూసుకుంటూ వెళ్తే ఇట్లా స్తంభాల్లాగా పెట్టారండి, స్తంభాల మీద కూడా ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, నేనైతే కొంత చూపిస్తున్నాను. తర్వాత అక్కడి నుంచి ఇక్కడ లోపలికి వస్తే ఇక్కడ చూడండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ ఒక జెండాని దించి మన మువ్వన్నెల జెండా రెపరెపలాడుతున్న విశేషాన్ని అయితే ఇక్కడ మనకి ప్రజెంట్ చేశారు. తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేశారు కదా, ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి సంబంధించినటువంటి విశేషాలు, ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న సభ్యులు వాళ్ళందరితో దిగిన ఫోటోలను కూడా మనకి ఇక్కడైతే చూపించి ఏర్పాటు చేశారు. తర్వాత పార్లమెంట్ ముందు వీళ్ళందరూ కలిసి దిగిన గ్రూప్ ఫోటోను కూడా మనకి ఇక్కడ చూపించారనమాట. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి, ప్రొజెక్టర్స్ పెట్టి మనకి ఇక్కడైతే ఏర్పాటు చేశారు, ప్రతి విషయాన్ని మనం చూడొచ్చు. తర్వాత ప్రధానమంత్రి నెహ్రూ గారికి తను రాసిన రాజ్యాంగాన్ని చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక డిస్కషన్కి సంబంధించిన సన్నివేశాన్ని అయితే ఇక్కడ రీక్రియేట్ చేశారు. సో ఇది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఆయన మంత్రివర్గం నుంచి రాజీనామా చేసినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. దాని తర్వాత ఆయన బౌద్ధ మతం తీసుకున్న విశేషాలు అన్నమాట, బౌద్ధ మతం ఎందుకు తీసుకున్నారు, ఆ బౌద్ధ మతం గురించి ఒక విశేషాలను కూడా మనకి ఎల్ఈడి పెట్టారనమాట. ఇక్కడ డిస్ప్లే ఉంటుంది, దీని మన టచ్ స్క్రీన్ అనమాట, మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా దీన్ని మనం చూసుకోవచ్చు. తర్వాత భారత రాజ్యాంగం అమలుపరిచిన రోజున దాని జరిగిన కార్యక్రమాలని మొత్తం కూడా ఇక్కడ మన పబ్లిక్ మీటింగ్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ విషయాలను మనకైతే స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట, చూడొచ్చు మనం, చాలా బాగుంటుంది, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి మొత్తం కూడా. చాలా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి అన్ని విషయాలను ఒక చోట తీసుకొచ్చి పెట్టారు. చక్కగా ఎంజాయ్ చేస్తూ పిల్లలకు చూపిస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాజ్యాంగం ఏంటి అనేది అన్ని వివరాలు కూడా మనకు. చివరిగా ఆయన అంతర్ధానమైనప్పుడు 7వ తారీఖు డిసెంబర్ 1956 ఏ రోజైతే ఆయన చనిపోయారో ఆ రోజుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఆయన అంతిమయాత్ర కానీ ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పడుతూ సాగనంపిన విశేషాలన్నింటినీ కూడా ఇక్కడైతే మనకి చూపించే ప్రయత్నం చేశారు. ఇవి కూడా చాలా బ్రహ్మాండంగా కళ్ళకు కట్టినట్టు అప్పుడు ఏం జరిగిందనేది మన కళ్ళకు తెలిసే విధంగా చూపించారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలన్నమాట. ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మన విజయవాడలో ఇంత ఇన్ఫర్మేటివ్గా దీన్ని అయితే అరేంజ్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంబేద్కర్ రాసిన కొటేషన్ ఒకటి ఇక్కడ మనకి చూడండి, కులం అనేది ఒక భావన, ఒక మానసిక స్థితి, కుల నిర్మూలన అంటే మానసిక దృక్పథం మార్పు అనేది ఆయన చాలా చక్కగా ఇక్కడ రాసి పెట్టారు. తర్వాత ఈ స్ట్రక్చర్ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్కి సంబంధించి డే 1 నుంచి ఇనాగ్రేషన్ అయిపోయేంత వరకు జరిగిన విశేషాలన్నీ కూడా చూపించే విధంగా ఇక్కడైతే ఏర్పాటు చేశారు. అలాగే ఈ మహత్ కార్యంలో పాల్గొన్నటువంటి అందరు గ్రూప్ ఫోటోని ఇక్కడైతే అరేంజ్ చేయడం జరిగింది. సో ఇదండి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్కి సంబంధించి ఇక్కడ చేసిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి, నైట్ పూట రావడానికి ట్రై చేయండి, మంచి లైటింగ్ తోటి అయితే ఇంకా అట్మాస్ఫియర్ అదిరిపోద్ది. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ కిరణ్ దగాని.